హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో రెస్పిరేషన్ లెసన్ నుంచి వాయు మార్పిడి వ్యవస్థ పరిణామం గురించి తెలుసుకుందాం. ఓకేనా? అన్ని జీవులు ఆక్సిజన్ ఒక విధంగా తీసుకుంటాయా? కప్ప నీళ్ళలోనూ మరియు నీటిలోనూ నివసిస్తుంది కదా, మరి రెండింటిలో ఒకే విధంగా శ్వాసక్రియ జరుగుతుందా? జీవి నివసించే ప్రదేశాన్ని బట్టి శ్వాసక్రియ ఎలా మారుతుంది? ఈరోజు వీటి గురించి క్లియర్గా క్లాస్లో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అలాగే క్లాస్లోకి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న వేస్తా, దానికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చేపలలో డొప్పల యొక్క విధి ఏమిటి? ఓకే, చేపలలో డొప్పల యొక్క విధి ఏమిటి? దీని కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు ఈరోజు వాయు మార్పిడి వ్యవస్థ పరిణామం గురించి తెలుసుకుందాం. ఓకేనా? గ్యాస్ ఎక్స్చేంజింగ్ ఎవాల్యూషన్ అనమాట. ఓకేనా? ఎవాల్యూషన్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజింగ్. ఓకేనా? వాయు మార్పిడి వ్యవస్థ పరిణామం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్, వాయు మార్పిడి వ్యవస్థ అంటే ఏమిటి? నిర్వచనం తెలుసుకుందాం. వాయు మార్పిడి వ్యవస్థ అంటే జీవికి అవసరమైన ఆక్సిజన్ తీసుకోవడం, ఆ అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపడంను ఏమంటారంటే వాయు మార్పిడి అంటారు. వాయు మార్పిడి అంటే ఏంది? శ్వాసక్రియనే. ఓకేనా? జీవికి అవసరమైన ఆక్సిజన్ తీసుకోవడం, అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపడంను ఏమంటారు? వాయు మార్పిడి అని అంటారు. ఓకేనా? రైట్. చూడండి, సజీవులలో సాధారణ జీవక్రియ ఏంది? వాయు మార్పిడి. అంటే సజీవులు జీవించాలంటే ఖచ్చితంగా వాయు మార్పిడి జరపాలి. ఎప్పుడైతే వాయు మార్పిడి జరపలేదంటే అవి సజీవి కాదు, ఇంకా నిర్జీవి కింద లెక్క అనమాట. కాబట్టి సర్వసాధారణమైన జీవక్రియ సజీవులు ఏంటంటే ఈ శ్వాసక్రియనే. ఓకేనా? సాధారణ జీవక్రియ. కానీ అన్ని సజీవులు శ్వాసక్రియ జరపాల్సిందే. కానీ అన్ని జీవులలో శ్వాసక్రియ ఒకే విధంగా ఉండదు. చూడండి, అన్ని జీవుల్లో శ్వాసక్రియ ఒకే విధంగా జరగదు. ఎందుకు జరగదంటే జీవిని బట్టి ఒక్కొక్క జీవి ఒక పరిమాణం, ఒక్కొక్క జీవి ఒక ఆవాసంలో ఉంటుంది. కాబట్టి వాటి శ్వాసక్రియ విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. అంటే జీవులు వివిధ రకాలుగా ఉంటాయి, వాటి శ్వాసక్రియ విధానం కూడా వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. చూడండి, వివిధ జీవులలో వాయు మార్పిడి కోసం వివిధ నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. ఎందుకంటే జీవులు అన్నీ ఒకే రకంగా లేవు కదా, కాబట్టి వాటిలో వివిధ రకాల జీవులలో వాయు మార్పిడి కోసం వివిధ నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. జీవిని బట్టి వాయు మార్పిడి కూడా మారుతుంది. కాకపోతే సరళమైన జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవులకు వెళ్ళగొద్దికి ఈ వాయు మార్పిడి వ్యవస్థ అనేది సంక్లిష్టంగా మారుతుంది. మొదట్లో స్టార్టింగ్లో ఏకకణ జీవుల్లో చాలా సరళంగా, సింపుల్గా శ్వాసక్రియ జరుగుతుంది. కానీ ఉన్నత స్థాయి జీవి మానవుడి వరకు వెళ్ళగొద్దికి చాలా సంక్లిష్టత ఉంటుందన్నమాట. ఇప్పుడు సరళమైన జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. చూడండి, అమీబా ఏకకణ జీవి. మీకు అందరూ తెలుసు, ఏకకణ జీవి అంటే ఒకే కణంతో నిర్మించబడి ఉండి అన్ని జీవక్రియలు ఒకే కణమే నిర్వహిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అమీబా. చూడండి, అమీబా ఏకకణ జీవి, మీకు తెలుసు. నెక్స్ట్ హైడ్రా బహుకణ జీవి. ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు ఇవన్నీ బహుకణ జీవులు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడ్డ వాటిని బహుకణ జీవులు అని అంటారు. చూడండి, అమీబా ఏకకణ జీవి, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు ఇవన్నీ బహుకణ జీవులు. ఇక్కడ అమీబా నుంచి హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు ఇవన్నీ శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. ఇవన్నీ ఏవేవి? అమీబా నుంచి వానపాముల వరకు ఏకకణ జీవి, అమీబా నుంచి బహుకణ జీవులు వానపాముల వరకు ఇక్కడ ఉన్నటువంటి కూడా శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. ఈ శ్వాసక్రియలో ఇమిడి ఉన్న ప్రాసెస్ ఏంటంటే వ్యాపన పద్ధతి ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వ్యాపన పద్ధతి అంటే మీకు తెలుసు, వాయువులు ఎల్లప్పుడూ అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు ప్రయాణం చేస్తాయని మనం తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. అమీబా, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాముల్లో శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అందులో ఉన్న ప్రక్రియ ఏంటంటే వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు అమీబాలో ఏ విధంగా వ్యాపన పద్ధతిలో వాయు మార్పిడి జరుగుతుందో తెలుసుకుందాం. సేమ్ వీటిలో కూడా అలాగే జరుగుతుందన్నమాట. కాబట్టి ఒకటి తెలుసుకుంటే అన్నీ అలాగే ఉంటుంది. చూడండి,
అమీబా ఏకకణ జీవి, ఇది మంచినీటిలో నివసిస్తూ ఉంటుంది. చూడండి అమీబాలో అప్పటికి ఆహారం వచ్చి గ్లూకోజ్ వచ్చి ఉంటుంది. ఆ గ్లూకోజ్ని దానికి కావాల్సిన గ్లూకోజ్ని ఆక్సిజన్ వచ్చి మండించే శక్తిగా మార్చింది. అంటే ఇప్పుడు గ్లూకోజ్ని దహించి శక్తిగా మార్చినప్పుడు అక్కడ ఆక్సిజన్ ఏమైంది, పూర్తి అయిపోయింది, ఆక్సిజన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు శక్తి తన అవసరాల కోసం వాడుకుంటుంది. అప్పుడు ఏమి విడుదలైంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. అప్పటికే వచ్చిన గ్లూకోజ్ని ఆక్సిజన్ వెళ్ళి దాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చడం వల్ల ఆ శక్తిని అమీబా వాడుకునింది. ఇప్పుడు ఏం ఏర్పడిందంటే అమీబాలో ఏమేర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఏమేర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. అమీబా నిండగా కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇప్పుడు అమీబాలో ఏమి లేదు, ఆక్సిజన్ లేదు. ఎందుకంటే ఆక్సిజన్ వినియోగించుకునింది. కాబట్టి అమీబాలో ఏం లేదు, ఆక్సిజన్ లేదు. ఇప్పుడు చూడండి అమీబాలో ఆక్సిజన్ లేదు, కానీ అమీబా చుట్టూ వాతావరణంలో ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంది. చాలా ఉంది చూడండి. అమీబా కణంలో ఆక్సిజన్ లేదు, బయట వాతావరణంలో ఆక్సిజన్ చాలా సఫిషియెంట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు వాయువుల గాఢతలో తేడా ఉంది కదా, ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంది, అసలు లేదు, ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ వ్యాపార పద్ధతి ద్వారా వాయువులు ఎక్కువ నుంచి తక్కువకి ప్రయాణం చేస్తాయి. ఈ ప్లాస్మా పొర ద్వారా ఈ కణత్వచం ద్వారా ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళింది చూడండి, మొత్తం అమీబా కణంలోకి వెళ్ళింది. ఇది వ్యాపన పద్ధతి ద్వారా ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళింది, ఆ బయట వాతావరణం నుంచి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు చూడండి మరి ఇక్కడ ఏమి ఎక్కువ ఉంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ చాలా ఉంది, బయట వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంది. అప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, బయటికి వస్తుంది. చూడండి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఏ పద్ధతి, వ్యాపన పద్ధతిలో వస్తుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది, కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది, బయటికి వెళ్ళింది. చూడండి ఇట్లా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే వాయువుల మార్పిడి అనేది, గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది అమీబాలో చాలా సరళంగా జరుగుతుంది. మొదట్లో ఇక్కడ ఆక్సిజన్ లోటు ఉంది, బయట వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువ ఉంది. కాబట్టి వాయువులు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు వ్యాపన పద్ధతిలో వెళ్ళాయి. ఇప్పుడు ఆక్సిజన్ అంతా ఇక్కడికి వెళ్ళింది. అక్కడ ఆక్సిజన్ ఇంతకుముందు వాడుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది, అదేమైంది, బయట వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది, బయటికి వచ్చేసింది. ఈ విధంగా వాయు మార్పిడి దేని ద్వారా జరిగిందంటే శరీర కుడ్యం ద్వారా జరిగింది, ప్లాస్మా త్వచం ద్వారా జరిగింది అనమాట. శరీర కుడ్యం ద్వారా జరిగింది. దీనికి సపరేట్గా శ్వాస అవయవం అంటే ఏమీ లేదు, ఎక్కడైనా జరగవచ్చు శరీర కుడ్యంలో అమీబాలో. కాబట్టి అమీబా నుంచి ఈ బహుకణ జీవులలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే శరీర కుడ్యం ద్వారా జరుగుతుంది. ఏ పద్ధతి అంటే వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. వ్యాపన పద్ధతిని ఇంగ్లీష్లో డిఫ్యూజన్ అని అంటారు. చూడండి డిఫ్యూజన్ అని అంటారు. ఓకేనా. ఇప్పుడు అమీబాలో తెలుసుకుందాం కాబట్టి హైడ్రా, ప్లానేరియా, గుండెడు పురుగు, వానపాములో కూడా ఈ విధంగానే శరీర కుడ్యం ద్వారానే జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్రశ్న అడగడానికి ఉంది. శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరిగే బహుకణ జీవులలో లేనిది అంటాడు. ఈ మూడిచ్చి ఒకటి వేరే తీయచ్చు. ఓకేనా. కాబట్టి శరీర కుడ్యం ద్వారా జరిగే శ్వాసక్రియ జరిగే బహుకణ జీవులు ఏవి అంటాడు. అప్పుడు మూడు ఇస్తాడు, ఒకటి వేరేది ఇస్తాడు. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి అన్నీ, హైడ్రా, ప్లానేరియా, గుండెడు పురుగులు, వానపాములు అనమాట. ఓకేనా. ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇతర బహుకణ జీవులు, ఇంకా ఇవి కాకుండా ఇతర బహుకణ జీవుల్లో ప్రత్యేకమైన అవయవాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క ప్రత్యేకమైన అవయవాలు ఏర్పడ్డాయి బహుకణ జీవులలో. చూడండి కొన్నిట్లో ఒక్కొక్క రకంగా ఏర్పడ్డాయి. చూడండి భౌమ అంటే భూమిపై నివసించే జీవులు, జలావాసాలలో నివసించే జీవులలో వివిధ రకాల వాయు మార్పిడి సాధనాలను తమ జీవన విధానానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాయి. భూమి మీద నివసించే జీవులు కానీ, జలావాసాలలో నివసించే జీవులు కానీ వివిధ రకాల వాయు మార్పిడి సాధనాలను తమ జీవన విధానానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఏ జీవి ఎలా నివసిస్తుందో దాని తగ్గట్టు అనుకూలంగా మార్చుకున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా ఎందుకు మార్చుకున్నాయంటే వాటి యొక్క నీటి లభ్యత, నీటిని బట్టి, శరీర పరిమాణమును బట్టి, ప్రసరణ వ్యవస్థ రకాన్ని బట్టి ఈ మూడు అంశాలపై ఆధారపడి శ్వాసవ్యాలు అభివృద్ధి చెందాయి. జీవులు చూడండి శరీర పరిమాణాన్ని బట్టి, మరి నీటి లభ్యతను బట్టి, ప్రసరణ వ్యవస్థ రకాన్ని బట్టి ఈ మూడిటి అంశాలపై ఆధారపడి శ్వాసవ్యాలను
మా అనుకూలంగా అభివృద్ధి చేసుకున్నాయి. ఇవి గుర్తుంచుకోవాలి. ఏ అంశాలపై ఆధారపడి శ్వాస అవయవాలను అభివృద్ధి చెందుకున్నాయంటే చూడండి, నీటి లభ్యతను బట్టి, శరీర పరిమాణాన్ని బట్టి, ప్రసరణ వ్యవస్థ రకాన్ని బట్టి ఇవి శ్వాస అవయవాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఏవి? భౌమ నీటి ఆవాసాల్లో ఉన్నటువంటి జీవులు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బొద్దింక, కాక్రోచ్, మిడత, గ్రాస్ హోపర్, బొద్దింక, మిడతలో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి రెండు ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన కీటకాలు. కాబట్టి బొద్దింక, కాక్రోచ్ అండ్ గ్రాస్ హోపర్లో ఏ శ్వాసక్రియ జరుగుతుందంటే వాయునాళ వ్యవస్థ. మనం కేవలం వాయునాళ వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే వాడు అక్కడ అది ఇవ్వకుండా ట్రాకియల్ రెస్పిరేషన్ అని ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ టర్మినాలని గుర్తుంచుకోవాలి. బొద్దింక, కాక్రోచ్ అండ్ గ్రాస్ హోపర్లో ఏ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుందంటే వాయునాళ వ్యవస్థ. దీన్ని ట్రాకియల్ రెస్పిరేషన్ అని అంటారు. కాబట్టి రెండు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు బొద్దింకలో ట్రాకియల్ రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం. చూడండి, బొద్దింకలో ఇలా పెద్ద పెద్ద గుట్టల నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే వాయునాళాలని అంటారు. చూడండి, ఇది ఇవన్నీ వాయునాళాలు. ఇవి చూడండి, ఇవన్నీ వాయునాళాలు అంటారు. ఓకే, ఈ వాయునాళాలను ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రాకి అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి, వాడు ఎక్కువ ఇంగ్లీష్ టర్మినాలజీ ఇస్తారు. కాబట్టి బొద్దింకలో వాయునాళాలు ఇలా పెద్ద పెద్ద వీటిని ఏమంటారు అంటే వాయునాళాలు అంటారు. వాయునాళాల యొక్క మొదటి భాగాన్ని ఏమంటారు అంటే ఇక్కడ రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రాన్ని ఏమంటే స్పైరకిల్స్ అంటారు. స్పైరకిల్స్ని తెలుగులో శ్వాస రంధ్రాలని పిలుస్తారు. చూడండి, బొద్దింకలో వాయునాళాలు ఉంటే వాయునాళం యొక్క మొదటి భాగాన్ని స్పైరకిల్స్ అంటారు. వీటిని శ్వాస రంధ్రాలని అంటారు. ఈ వాయునాళాలు ట్రాకియాలు మళ్ళీ లోపల చిన్న చిన్న శాఖలుగా విడిపోతాయి. ఇట్లా శాఖలుగా విడిపోయి కణజాలాల దగ్గర అంతమవుతాయి. ట్రాకియాలు అనేక శాఖలు విడిపోయి కణజాలాల దగ్గర అంతమవుతాయి. వాటిని ఏమంటారంటే వాయునాళికలు అంటారు. ట్రాకియోల్స్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి, బొద్దింక శ్వాస వ్యవస్థలో మూడు ప్రధానంగా చూడండి. ఫస్ట్ దీన్ని స్పైరకిల్స్ అంటారు. అంటే వాయునాళం యొక్క ప్రారంభంలో ఉండే రంధ్రాన్ని ఏమంటారు అంటే స్పైరకిల్స్ అంటారు, శ్వాస రంధ్రాలు అంటారు. ఈ స్పైరకిల్స్ నుంచి ఇక్కడ దాకా ప్రధానమైన గుట్టం వరకు వచ్చేదాన్ని వాయునాళం అంటారు. దాన్ని ట్రాకియా అంటారు. ఈ ట్రాకియాలు మళ్ళీ అనేక శాఖలుగా విడిపోయి వివిధ కణజాలాల దగ్గర అంతమవుతాయి. వాటిని ఏమంటారంటే వాయునాళికలు లేదా ట్రాకియోల్స్ అని పిలుస్తారు. ఈ మూడింటిని గుర్తుంచుకోవాలి: స్పైరకిల్స్, ట్రాకియా, ట్రాకియోల్స్ అనమాట. ట్రాకియా అంటే వాయునాళం, వాయునాళాలు. ట్రాకియోల్స్ అంటే వాయునాళికలు, అంటే మరింత చిన్నవి. వాయునాళం నుంచి వేరుపడినవి ట్రాకియోల్స్ అనమాట. ఓకే, రైట్. చూడండి, ఆక్సిజన్ ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ ట్రాకియాలో లేదా ట్రాకియోల్స్ వివిధ కణజాలాల్లో ఆక్సిజన్ అయిపోయింది. అంటే అక్కడ ఆక్సిజన్ పూర్తిగా వినియోగించుకునింది. అప్పుడు కణజాలంలో ఏమీ లేదు, ఆక్సిజన్ లేదు. కాబట్టి అప్పుడు అక్కడ చూడండి, ఈ కణజాలంలో ఆక్సిజన్ లేదు. కానీ ఇక్కడ వాయునాళాల్లో ఏముంది? వాయునాళాల్లో ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంది. అప్పుడు వ్యాపన పద్ధతిలో వాయునాళాల నుంచి వాయునాళికల ద్వారా కణజాలంలోకి వెళ్తుంది ఆక్సిజన్. సరే, ఇప్పుడు చూడండి, మళ్ళీ కణజాలంలో ఆక్సిజన్ వినియోగించుకోబడింది. ఇక్కడ వాయునాళాల్లో ఆక్సిజన్ వినియోగించుకోబడింది. బయటి వాతావరణంలో ఆక్సిజన్ చాలా సఫిషియెంట్గా ఉంది. అప్పుడు వాయునాళానికి బయటి వాతావరణానికి మధ్య వాయులో సాంద్రతతో తేడా ఉంది. వాయునాళంలో ఆక్సిజన్ పూర్తిగా వినియోగించుకోబడింది. బయటి వాతావరణంలో ఆక్సిజన్ చాలా ఉంది. అప్పుడు ఆక్సిజన్ వ్యాపన పద్ధతి ద్వారా శ్వాస రంధ్రాల ద్వారా స్పైరకిల్స్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? వాయునాళంలోకి వెళ్తుంది. ఇట్లా వాయునాళము మరియు కణజాలాల మధ్య సాంద్రత వలన వాయునాళంలో ఉన్న ఆక్సిజన్ కణజాలంలోకి వెళ్తుంది, బయట ఉన్న ఆక్సిజన్ వాయునాళంలోకి వ్యాపన పద్ధతి ద్వారా వెళ్తుంది అనమాట. ఇలా నిరంతరం స్పైరకిల్స్ ద్వారా ఆక్సిజన్ వాయునాళంలోకి వెళ్తుంది, వాయునాళం నుంచి కణజాలంలోకి వెళ్తుంది అనమాట. ఈ వాయు సాంద్రతలో తేడా వల్ల. సేమ్ టైం ఇప్పుడు చూడండి, కణజాలం లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. అంటే ఆక్సిజన్ గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చింది కదా, అక్కడ ఏం ఏర్పడింది? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ కణజాలంలో సఫిషియెంట్గా ఉంది, వాయునాళాల్లో తక్కువ ఉంది. కాబట్టి ఆ రెండింటి కణజాలాలు వాయునాళాల మధ్య
సాంద్రతలో తేడా వచ్చి కణజాలం నుంచి ఎక్కడికి వచ్చింది? కణజాలం నుంచి కార్బన్ డయాక్సైడ్ ఎక్కడికి వచ్చింది? వాయు నాళాల్లోకి వచ్చింది. వాయునాళంలో కార్బన్ డయాక్సైడ్ చాలా ఉంది, బయటి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువ ఉంది. కాబట్టి అప్పుడు వాయునాళాల ద్వారా స్పైరకిల్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ బయటికి వస్తుంది. చూడండి, ఈ విధంగా నిరంతరం కణజాలాలకు వాయునాళాలకు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి జరుగుతుంది. వాయునాళాలు మరియు బయటి వాతావరణానికి కార్బన్ డయాక్సైడ్ మార్పిడి జరిగి ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ బయటికి వస్తుందన్నమాట. కాబట్టి ఆక్సిజన్ వెళ్ళే మార్గం చూడండి, ఫస్ట్ స్పైరకిల్స్ ద్వారా వాయునాళాల్లోకి వెళ్తుంది, వాయునాళాల నుంచి వివిధ కణజాలాల్లోకి వెళ్తుంది. సేమ్ టైం కణజాలాల నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయునాళాల్లోకి వస్తుంది, వాయునాళాల నుంచి స్పైరకిల్స్ ద్వారా బయటికి వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ట్రాకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. కాబట్టి బొద్దింకలలో కీటకాల్లో ఏది అంటే ట్రాకియల్ రెస్పిరేషన్ అని గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు బొద్దింకలో ఆక్సిజన్ మార్గం చూడండి, ఫస్ట్ స్పైరకిల్స్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ట్రాకియా అంటే వాయునాళంలోకి వెళ్తుంది. ట్రాకియా నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ట్రాకియోల్స్గా మారుతుంది. అంటే ట్రాకియాని ఏమైంది? శాఖోపశాఖలుగా వెళ్ళిపోయింది, దాన్ని ట్రాకియోల్స్ అంటారు. ఈ ట్రాకియోల్స్ ఎక్కడికి వెళ్ళి చూడండి, బాడీ సెల్స్ అంటే కణజాలాల్లోకి వెళ్ళింది. కాబట్టి ఆక్సిజన్ బొద్దింకలో ఆక్సిజన్ ప్రయాణించే మార్గం చూడండి, స్పైరకిల్స్, ట్రాకియా, ట్రాకియోల్స్, బాడీ సెల్స్. ఆ విధంగా తెలుగులో కూడా చూడండి, ఆక్సిజన్ మార్గం శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు, కణజాలాలు. గుర్తుపట్టుకోవాలి, వాయునాళాలు అంటే తక్కువ సంఖ్యలు ఉంటాయి, వాయునాళికలు అంటే ఎక్కువ సంఖ్యలు. నాళికలు అంటే సన్నటి గొట్టాలు. కాబట్టి వాయునాళాలు అన్నప్పుడు కొద్ది పెద్ద గొట్టాలు ఇవి, ఈ మధ్యలో అడ్డం ఉండేటివేమో వాయునాళాలు. మళ్ళీ వీటి నుంచి చిన్న చిన్న శాఖలు విడిపోతే దాన్ని వాయునాళికలని అంటారు. కాబట్టి బొద్దింకలో ఆక్సిజన్ వెళ్ళే మార్గం అంటే శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు, చివరికి కణజాలాల కణాలకు అని గుర్తుంచుకోవాలి. ఇది ఆక్సిజన్ వెళ్ళే మార్గం. సేమ్ టైం కార్బన్ డయాక్సైడ్ వచ్చేది కూడా ఇలాగే, కణజాల కణాలు, వాయునాళికలు, వాయునాళాలు, శ్వాసరంధ్రాలు, బయటికి. ఇలా గుర్తుంచుకోవాలి. ఈ వరుస క్రమం ఖచ్చితంగా అడుగుతాడు. ఆక్సిజన్ ప్రయాణించే మార్గము లేదా కార్బన్ డయాక్సైడ్ ప్రయాణించే మార్గాలని వరుస క్రమం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ గివ్ రెండే, వాయునాళాలు, నాళికల దగ్గర. నాళాలు అంటే పెద్దవి, నాళికలు అంటే సన్నటి గొట్టాలని గుర్తుంచుకుంటే క్లియర్గా అర్థం. ఎప్పుడే కానీ పెద్ద గొట్టాల నుంచి చిన్న గొట్టాలకు వెళ్తాయి, అలా గుర్తుంచుకోండి. ఓకేనా. కార్బన్ డయాక్సైడ్ ప్రయాణించే మార్గం చూడండి, ఇంగ్లీష్లో బాడీ సెల్స్ కణజాల కణాలు, ట్రాకియోల్స్, ట్రాకియా, స్పైరకిల్స్ ద్వారా ఏమవుతుంది? బయటికి ఎగ్జిట్ అయిపోతుంది, బయట వాతావరణానికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఆక్సిజన్ మార్గము మరి కార్బన్ డయాక్సైడ్ మార్గాన్ని క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి బొద్దింకలో వాయువుల మార్పిడి ఏ పద్ధతి అంటే డిఫ్యూజన్. చూడండి, వ్యాపన పద్ధతే డిఫ్యూజన్. అంటే చిన్న నిమ్న స్థాయి జీవులలో ఈ సింపుల్గా జరిగే శ్వాసక్రియ ఏదంటే వ్యాపన పద్ధతి ద్వారానే జరుగుతుంది. కాబట్టి బొద్దింకలో శ్వాసక్రియ ఏదంటే ట్రాకియల్ రెస్పిరేషన్. ఏ పద్ధతి అంటే వ్యాపన పద్ధతి, డిఫ్యూజన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, కీటకాలలో అంటే ఆర్థ్రోపోడా జీవులలో ఉన్నటువంటి కీటకాలలో ఏ శ్వాసక్రియ జరుగుతుందంటే ట్రాకియల్ రెస్పిరేషన్ అని గుర్తుంచుకోవాలి. తెలుగులో వాయునాళ వ్యవస్థ. ఇప్పుడు వాయునాళ వ్యవస్థని ఇవ్వకుండా ఇలా ఇస్తాడు, ట్రాకియల్ రెస్పిరేషన్ అని ఇస్తారు. కాబట్టి కీటకాలలో జరిగే శ్వాసక్రియ పేరు ఏంటంటే ట్రాకియల్ రెస్పిరేషన్ సిస్టమ్. ట్రాకియల్ అంటే ఇవి, ట్రాకియోల్స్ చిన్నవి, అవి గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా. ఇవి రైట్. నెక్స్ట్ చేపలు చూడండి, రెండోది చేపలలో శ్వాసక్రియ. చేపలలో గిల్స్ ఉంటాయి, గిల్స్ అంటే మొప్పలు, వాటిని బ్రాంకి అని కూడా పిలుస్తారు. మొప్పలని ఇంకో పేరు బ్రాంకియా. కాబట్టి చేపలలో శ్వాసక్రియ అంటే గిల్ రెస్పిరేషన్ ఉండొచ్చు, బ్రాంకియల్ రెస్పిరేషన్ కూడా ఉండొచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాలి, చేపలను గిల్స్ అంటారు, ఆ మొప్పలను గిల్స్ అంటారు, మరియు బ్రాంకి అని కూడా అంటారు. కాబట్టి గిల్ ఆర్ బ్రాంకియల్ రెస్పిరేషన్ దేంట్లో జరుగుతుందంటే చేపలలో జరుగుతుంది. చూడండి, ఇక్కడ చేపలలో మొప్పల యొక్క కుడ్యాలు చాలా పల్చగా ఉంటాయి. అంటే డొప్పెలు తీస్తే లోపల ఎర్రగా ఉంటాయి కదా, వాటిని మొప్పలు అంటారు. ఆ మొప్పల యొక్క కుడ్యాలు అంటే గోడలు పల్చగా ఉంటాయి. ఆ కుడ్యాల నిండా ఏముంటాయంటే
అనేక రక్తకేశ నాళికలు ఉంటాయి. అనేక రక్తకేశ నాళికలు ఉంటాయి. చూడండి, ఆ రక్తకేశ నాళికలు ఏమంటారు ఇంగ్లీష్లో అంటే క్యాపిలరీస్ అని అంటారు. చూడండి, అనేక మొప్పల యొక్క కుడ్యాలు పల్చగా ఉండి అనేక రక్తకేశ నాళికలు ఉంటాయి. ఆ రక్తకేశ నాళికలే మనం ఆ డొప్ప తీసినప్పుడు ఎర్రగా కనిపించేది. అవన్నీ ఏంటివంటే రక్తకేశ నాళికలు, క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే రక్తకేశ నాళికలు, అంటే రక్తాన్ని తీసుకెళ్ళేవి కేశాల్లాగా సన్నటి నాళికలు ఇవి. కాబట్టి వీటిని క్యాపిలరీస్ అని అంటారు. కాబట్టి ఈ మొప్పలలో ఉండే క్యాపిలరీస్ ద్వారానే వాయు మార్పిడి జరుగుతుంది. కాబట్టి చేపలలో ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అంటే మొప్పలలో జరుగుతుంది. మొప్పలలో ఎక్కడంటే క్యాపిలరీస్లో జరుగుతుంది. కాబట్టి చేపలలో స్పెసిఫిక్గా వాడు మొప్పలు ఇవ్వకుండా క్యాపిలరీస్ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం క్యాపిలరీస్ గుర్తుంచుకోవాలి. మొప్పలు ఇవ్వకుండా స్పైరకిల్స్ అని, వాయు నాళికలని, ట్రాక్యూల్స్ అని ఇవ్వచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే చేపల్లో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే క్యాపిలరీస్లో జరుగుతుంది ఒరిజినల్గా. ఈ క్యాపిలరీస్ అన్ని కలిస్తేనే మొప్పలని పిలుస్తారు. ఓకేనా, రైట్. క్యాపిలరీస్లో చేపలలో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే క్యాపిలరీస్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చేపలో కూడా ఏ పద్ధతి అంటే వ్యాపన పద్ధతిలోనే జరుగుతుంది, డిఫ్యూజన్లోనే జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, చేపలలో ఎలా జరుగుతుంది శ్వాసక్రియ అంటే ఫస్ట్ చేప ఇలా కింది దవడ యొక్క మధ్య భాగాన్ని చూడండి, కింది దవడ యొక్క మధ్య భాగాన్ని ఇట్లా కిందికి అంటుంది. ఫస్ట్ నోరు ఇలా ఉంది కదా, కింది దవడ యొక్క మధ్య భాగాన్ని ఇలా కిందికి అంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీరు అధిక పీడనంతో ఉంటుంది, నీరు లోపలికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీరు వచ్చిందో మళ్ళీ కింది దవడ యొక్క మధ్య భాగాన్ని ఇలా పైకి మూస్తుంది, నోరు మూస్తుంది. మూసినప్పుడు ఆ నీరు బలంగా గ్రసనలోకి వచ్చి గ్రసనలో లోపలి రంధ్రం ద్వారా మొప్ప చీలికల గుండా చీల్చుకుంటూ వస్తుంది. అప్పుడు మొప్ప చీలికల గుండా వచ్చినప్పుడు ఆ మొప్ప చిలుకలు అంటే ఏంటి, మళ్ళీ క్యాపిలరీస్ ఉండేది. ఆ క్యాపిలరీస్ మధ్యలో నీరు వచ్చినప్పుడు క్యాపిలరీస్లో అప్పటికే ఏమవుతుంది, ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి నీటిలో కరిగిన ఆక్సిజన్ నీటిలో వస్తున్నప్పుడు ఆ క్యాపిలరీస్ తీసుకుంటాయి, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి అన్నమాట. కాబట్టి చేప యొక్క శ్వాసక్రియ విధానంలో యాక్టివ్గా పాల్గొనేది ఏంటంటే కింది దవడ మాత్రమే. పై దవడ ఎప్పుడు ఇన్యాక్టివ్గా ఉంటుంది, ఏదైనా సరే, మనకైనా కూడా అంతే. కాబట్టి కింది దవడనే యాక్టివ్గా ఉండేది, అది గుర్తుంచుకోవాలన్నమాట. కింది దవడ యొక్క మధ్య భాగం కిందికి అంటుంది, అప్పుడు నోరు తెరుచుకుంటుంది, నీరు అధిక పీడనంతో ఉంటుంది కాబట్టి లోపలికి వచ్చేస్తుంది. నీరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కింది దవడ యొక్క మధ్య భాగం మూసేస్తుంది. మూసేసినప్పుడు ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి, గ్రసని ద్వారా లోపలి గ్రసన రంధ్రం ద్వారా ఆ మొప్పల ద్వారా రక్తకేశ నాళికల ద్వారా చీల్చుకుంటూ వెళ్తుంది. అప్పుడు వాయు మార్పిడి జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్రింది దవడ క్రియాత్మకంగా ఉంటుంది. ఓకేనా, పై దవడ మాత్రం కాదు. తర్వాత చూడండి, గ్రసని లోపలి రంధ్రం, గ్రసంలోకి ఎప్పుడైతే నీరు వచ్చిందో ఆ లోపలి రంధ్రం ద్వారా ఇవి ఏంటంటే క్యాపిలరీస్. చూడండి, క్యాపిలరీస్ మధ్యలో గ్రసని యొక్క లోపలి రంధ్రం నుంచి నీరు ఇలా వస్తుంది. నీరు ఇలా వస్తున్నప్పుడు చూడండి, క్యాపిలరీస్ మధ్యలో నీరు వస్తున్నప్పుడు ఈ క్యాపిలరీస్ లోపల అప్పటికే ఆక్సిజన్ వినియోగించబడి ఖాళీ ఉంటుంది. అంటే అక్కడ ఆక్సిజన్ లేదు, ఏముంది మరి అక్కడ అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడిన రక్తం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ నీటి గుండా వస్తున్నప్పుడు ఇక్కడ క్యాపిలరీస్లో ఏం లేదు, ఆక్సిజన్ లేదు. కాబట్టి వ్యాపన పద్ధతిలో నీటి నుంచి ఆక్సిజన్ ఏమైంది, ఈ క్యాపిలరీస్లోకి వచ్చింది. చూడండి, క్యాపిలరీస్కి లాగేసుకుంది, అంటే వ్యాపన పద్ధతిలో వచ్చేసింది. ఇక్కడ దాకా ఆక్సిజన్ తీసేసుకునింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ క్యాపిలరీస్లో ఏమి ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ నీటిలో ఏమి లేదు, కార్బన్ డైఆక్సైడ్ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ నీటిలోకి వచ్చేసింది. చూడండి, ఆక్సిజన్ ఏమో నీటి నుంచి క్యాపిలరీలోకి వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో క్యాపిలరీ నుంచి నీటిలోకి వచ్చి లాస్ట్కి మొప్పల నుంచి ఈ క్యాపిలరీస్ నుంచి నీరు డొప్పల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయే దాంట్లో ఏం వెళ్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ నీరు నోటి ద్వారా వచ్చి గ్రసనలోకి వచ్చి గ్రసని యొక్క లోపల రంధ్రం ద్వారా మొప్పల్లోకి వచ్చి ఆ మొప్పలలో రక్తకేశ నాళికల గుండా చీల్చుకుంటూ వెళ్తూ అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత మళ్ళీ డొప్పల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి చేపల్లో
ఆక్సిజన్ ఎలా ప్రయాణం చేస్తుంది చూడండి. ఫస్ట్ నోరు, అంటే నీరు వస్తుంది కాబట్టి నీటితో పాటు ఆక్సిజన్ వస్తుంది. నోరు తర్వాత గ్రసన్లోకి వస్తుంది. గ్రసన్ నుంచి ఎక్కడికి వచ్చింది? మొప్పలలో ఎవరంటే క్యాపిలరీస్లోకి నీరు వచ్చింది. అప్పుడు అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకునింది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయింది. అక్కడ నుంచి మొప్పల నుంచి ఏం వెళ్తుంది? డొప్పల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఆక్సిజన్ నోటి ద్వారా వచ్చి, నోటి ద్వారా అంటే నీటి ద్వారా వస్తుంది, నోటిలో నుంచి నీటి ద్వారా గ్రసన్లోకి వచ్చి, గ్రసన్ ద్వారా మొప్పలు ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, అక్కడ నుంచి డొప్పల ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. కాబట్టి చూడండి, కింది దవడ క్రియాత్మకంగా ఉంటుంది. డొప్పలు, దీని ఫ్లాప్స్ అంటారు, ఇంగ్లీష్లో ఫ్లాప్స్ అంటారు. డొప్పలు ఏకాంతరంగా మూసుకోవడం తెరుచుకోవడం చేస్తాయి. ఇక్కడ చూడండి, క్రింది దవడకు డొప్పలకు లింక్ చూడండి. క్రింది దవడ ఎప్పుడైతే కిందికి ఇలా అనిందో అప్పుడు డొప్పలు మూసుకుంటాయి. ఓకేనా? క్రింది దవడ ఎప్పుడైతే మూసుకునిందో డొప్పలు తెరుచుకుంటాయి. అంటే చూడండి, క్రింది దవడ తెరుచుకునింది అంటే నీరు లోపలికి రావాలా, అప్పుడు డొప్పలు మూసుకుంటాయి. అలాగే కింది దవడ మూసుకునింది అనుకోండి, అప్పుడు నీరు ఏమైంది? మొప్పల ద్వారా చీల్చుకుంటూ వెళ్తుంది కదా, అప్పుడు డొప్పలు తెరుచుకుంటాయి. కాబట్టి డొప్పలు అనేది ఏకాంతరంగా ఏకాంతరం అంటే ఒకసారి మూసుకోవడం, ఒకసారి తెరుచుకోవడం. ఇది కరెక్టు క్రింది దవడ యొక్క క్రియకు ఆపోజిట్ జరుగుతుంది. క్రింది దవడ కనుక కిందికి వచ్చిందంటే ఇక్కడ డొప్పలు మూసుకుంటాయి, క్రింది దవడ మూసుకునిందంటే డొప్పలు తెరుచుకుంటాయి. ఇట్లా చేపలలో శ్వాసక్రియలో యాక్టివ్గా ఉండేది ఏంటంటే క్రింది దవడ మరియు డొప్పలు. ఓకేనా? డొప్పలు ఏకాంతరంగా మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతాయి. దేనికి అంటే క్రింది దవడ యొక్క విధికి అనమాట. కాబట్టి డొప్పలను ఇంగ్లీష్లో ఫ్లాప్స్ అని అంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా చూడండి, చేపల్లో నీరు ప్రయాణించే మార్గం అడిగిననుకోండి, నీరు ఎలా వస్తుంది? నోరు ద్వారా. ఫస్ట్ నోరు ద్వారా వస్తుంది. నోరులోకి నోరు ద్వారా ఏమొస్తుంది? నీరు వస్తుంది. నోరు నుంచి ఎక్కడికి వెళ్తుంది? గ్రసంలోకి వెళ్తుంది. గ్రసంలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? మొప్పల నుంచి డొప్పలు, అక్కడ నుంచి బయటికి వెళ్తుంది. నీరు ప్రయాణించే మార్గమే ఆక్సిజన్ ప్రయాణించే మార్గం. ఎందుకంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి నీరు ఎలా వెళ్తుందో ఆక్సిజన్ కూడా అలా వెళ్ళి మొప్పల దగ్గర ఆక్సిజన్ రక్తకేశ నలికలు తీసుకుంటాయి. రక్తకేశ నలికలు కార్బన్ డైఆక్సైడ్ని మొప్పలకు ఇస్తే అక్కడ నుంచి డొప్పల ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. ఇది ఈ లైన్ గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా? చేపల్లో ఆక్సిజన్ రవాణా మార్గం ఏంది? నోరు, గ్రసని, మొప్పలు. ఆ మొప్పలలో మార్చుకుంటాయి. ఆ మొప్పల నుంచి ఏం వెళ్తుంది? కార్బన్ డైఆక్సైడ్ డొప్పల ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. ఓకేనా? రైట్. చేపల్లో జరిగే శ్వాసక్రియను గిల్ ఆర్ బ్రాంకియల్, కాబట్టి గిల్ రెస్పిరేషన్ లేదా బ్రాంకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఇవి క్యాపిలరీస్ మధ్యలో వాయు మార్పిడి జరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కడ మార్పిడి జరుగుతుందంటే క్యాపిలరీస్ మధ్యలో జరుగుతాయి. ఇవి పల్చటి రక్తనాళాలు ఏకకణబంధంతో ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ ఏమో నీటిలో కరిగిన ఆక్సిజను క్యాపిలరీస్లోకి వస్తుంది, క్యాపిలరీస్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నీటిలోకి వస్తుంది. ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు చర్మీయ శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. చర్మీయ శ్వాసక్రియను ఇంగ్లీష్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ ఏ జీవిలో జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే చూడండి, నిర్వచనం: చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని క్యూటేనియస్ రెస్పిరేషన్ లేదా చర్మీయ శ్వాసక్రియ అని అంటారు. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగితే దాన్ని చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఇంగ్లీష్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఉభయచరాలు మరియు వానపాములో జరుగుతుంది. ఉభయచరాలు అంటే ఎగ్జాంపుల్లో దానికి ఏంది? కప్ప. కాబట్టి కప్పలో, వానపాములో ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. మరి ఉభయచరాలు అంటే ఏంటి? మీకు అందరూ తెలుసు. ఉభయచరాలు అంటే రెండు ఆవాసాలు నివసిస్తుంది. ఒకటి ఏంది? నేలలోను మరియు నీటిలో నివసించే జీవులను ఏమంటారు? ఉభయచరాలు అని అంటారు. ఓకేనా? కప్ప నీళ్ళలో నివసిస్తుంది, నీటిలో నివసిస్తుంది కాబట్టి దాన్ని ఉభయచరాలని పిలుస్తారు. ఇప్పుడు కప్పలో శ్వాసక్రియ చూడండి, ప్రధానంగా 3 రకాలని ఉంది, కానీ ఇంకో ఎక్స్ట్రా కూడా ఒకటి ఉంచుద్దాం. కప్పలో టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు, అంటే కప్ప జీవిత చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నీటిలోనే స్టార్ట్ అవుతుంది. ఆ కప్ప జీవిత చరిత్ర స్టార్ట్ అయిన కొత్తలో
ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది అంటే మొప్పల ద్వారా జరుగుతుంది, గిల్స్ ద్వారా జరుగుతుంది. అచ్చం చేపల వలె ఉంటుంది చూస్తే. కాబట్టి చేపలలో ఎలా మొప్పల ద్వారా జరుగుతుందో కప్పలు కూడా ప్రారంభంలో మొప్పల ద్వారా జరుగుతుంది. థర్డ్ పోల్ దశలో ఉన్నప్పుడు, తోక కప్ప అంటారు కదా, థర్డ్ పోల్ దశలో ఉన్నప్పుడు కప్ప జీవిత చరిత్ర అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే మొప్పల ద్వారా జరుగుతుంది. ఒకటోది థర్డ్ పోల్ దశలో మొప్పల ద్వారా జరుగుతుంది. అచ్చం చేప వలె ఉంటుంది, చేప వలె శ్వాసక్రియ కూడా మొప్పల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ప్రౌఢ కప్ప అయిన తర్వాత తోక అదంతా వెళ్ళిపోయి ఒక ప్రౌఢ కప్ప అయిన తర్వాత భూమి పైకి వస్తుంది. భూమి పైకి వచ్చినప్పుడు చురుకుగా ఉన్నప్పుడు, భూమి పైన వచ్చి యాక్టివ్గా ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, లంగ్స్ ద్వారా జరుగుతుంది. యాక్టివ్గా బాగా జంప్ చేస్తూ మంచి యాక్టివ్ ఉన్నప్పుడు, భూమి పైన చురుగ్గా ఉన్నప్పుడు దేని ద్వారా జరుగుతుందంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ భూమి కింద ఉన్నప్పుడు, భూమి కింద ఉన్నప్పుడు చర్మం ద్వారా జరుగుతుంది. క్యూటేనియస్ రెస్పిరేషన్ ఎప్పుడు జరుగుతుంది? కప్పలో క్యూటేనియస్ రెస్పిరేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే నీటిలో ఉన్నప్పుడా, భూమి పైన ఉన్నప్పుడా, భూమి కింద ఉన్నప్పుడా అని అడిగితే ఏం చెప్పాలి మనం? భూమి కింద ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. కప్పలో క్యూటేనియస్ రెస్పిరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే భూమి కింద ఉన్నప్పుడు జరుగుతుంది, భూమి పైన కాదు, నీటిలో కాదనమాట. ఇక్కడ కప్పలో 3 రకాల శ్వాసక్రియలు చూడండి. ప్రారంభంలో నీటిలో ఉన్నప్పుడు, తాడుపోల దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా జరిగింది. ప్రౌఢ దశకు వచ్చినప్పుడు భూమిపైన చురుగ్గా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా జరిగింది. తర్వాత భూమి కింద ఉన్నప్పుడు చర్మం ద్వారా క్యూటేనియస్ రెస్పిరేషన్ జరిగింది. అసలు భూమి కిందికి కప్ప ఎందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. భూమి కిందికి కప్ప 2 సార్లు వెళ్తుంది. ఒకటి చూడండి, ఎన్నిసార్లు వెళ్తుంది? 2 సార్లు వెళ్తుంది. కప్ప భూమి కిందికి 2 సార్లు ఎందుకు వెళ్తుంది అంటే చూడండి, గ్రీష్మకాల సుప్తావస్థ, దీన్ని ఇంగ్లీష్లో ఎస్టివేషన్ అంటారు. గ్రీష్మకాల సుప్తావస్థ అంటే ఏంటంటే అధిక వేడి ఉండి నీటి కొరత ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడానికి భూమి కిందికి వెళ్తుంది. చెరువులో నీరంతా ఎండిపోయినప్పుడు, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ చెరువు కిందికి, మట్టి కిందికి వెళ్ళి, ఆ నెరల కిందికి వెళ్ళి తేమ ఉన్న దగ్గరికి వెళ్తుందన్నమాట. దీన్ని గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు, లేదా వేసవికాల సుప్తావస్థ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో ఎస్టివేషన్ అని పిలుస్తారు. అధిక వేడి నీటి కొరతను తప్పించుకోవడానికి నీళ్ళలోకి వెళ్ళి అక్కడ ఎలాంటి జీవక్రియలు చేరకుండా తక్కువ శ్వాసక్రియ చర్మం ద్వారా జరుపుతుంది. తక్కువ చర్మం తేమగా ఉంచుకోవడం వల్ల ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ వచ్చి ఆ తేమలో కరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ని చర్మం యొక్క పైపొర తీసుకుంటుంది, తీసుకొని రక్తకేశనాళికల ద్వారా పంపిస్తుంది. సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆ విధంగానే వస్తుంది. కాబట్టి కప్ప చర్మం ఎప్పుడు తేమగా ఉంచుకుంటుంది, ఎప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు. రెండోసారి మళ్ళీ నీళ్ళలోకి వెళ్తుంది. దాన్ని శీతాకాల సుప్తావస్థ అంటారు, ఇంగ్లీష్లో హైబర్నేషన్ అంటారు. శీతాకాల సుప్తావస్థ ఎందుకు వెళ్తుందంటే శీతాకాలం అంటే వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు, చలి ఎక్కువగా ఉండి నీరు గడ్డగట్టే స్థితికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఇది నివసించలేదు. కాబట్టి ఇది కూడా ప్రతికూల వాతావరణం. అప్పుడు కూడా ప్రతికూల వాతావరణంలో భూమి కిందికి వెళ్ళి రాళ్ళ దగ్గరనో లేదంటే ఏదైనా చెత్త దగ్గరనో వెళ్ళి దాచుకొని ఉంటుంది. అప్పుడు కూడా ఏ జీవక్రియలు జరపదు, వేరే ప్రత్యుత్పత్తి కానీ ఇంకా వేరే ఆహార సేకరణ ఏమీ జరపకుండా నిద్రావస్థలో ఉంటూ తక్కువ శ్వాసక్రియ జరుపుతూ అప్పుడు కూడా చర్మాన్ని తేమగా ఉంచుకుంటుంది. ఆ చర్మం పైన వచ్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ అణువులు కరిగిపోయి అక్కడున్న రక్తకేశ నాళికలు ఆక్సిజన్ తీసుకొని వెళ్తాయి. కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికలు మళ్ళీ చర్మానికి ఇస్తాయి. ఈ విధంగా శ్వాసక్రియ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఇంపార్టెంట్. క్యూటేనియస్ రెస్పిరేషను కప్పలో ఎప్పుడు జరుగుతుంది అంటే నేల కింద ఉన్నప్పుడు. ఎన్నిసార్లు అంటే చూడండి, గ్రీష్మకాల సుప్తావస్థ ఉన్నప్పుడు, శీతాకాల సుప్తావస్థ ఉన్నప్పుడు. ఓకే, గ్రీష్మకాల సుప్తావస్థను ఎస్టివేషన్ అంటారు, శీతాకాల సుప్తావస్థను హైబర్నేషన్ అని అంటారు. ఓకేనా, ఈ 2 పరిస్థితుల్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, పుస్తకంలో ఇచ్చినాడు ఆస్య గ్రసని కుహరం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది అన్నాడు. ఆస్య గ్రసని కుహరాన్ని ఇంగ్లీష్లో బ్యాకో ప్యారెంజియల్ క్యావిటీ అంటారు. ఇక్కడ చూడండి, బ్యాకో BUCCE ఉంది, బ్యాకో ప్యారెంజియల్ క్యావిటీ అని ఉంది. దీన్ని కొంతమంది బీకో అంటారు. నేను కూడా బీకో ప్యారెంజియల్ క్యావిటీ అనే పుస్తకంలో రాసిన.
కానీ దీన్ని పలకడం మాత్రం బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ అని పలుకుతున్నాయి. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. బ్యాకో అన్న బీకో అన్న మనం కొంచెం మన ప్రకారం పోతే బీకో అనిపిస్తాం, కానీ దాన్ని వాళ్ళ ప్రకారం బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ అని పిలుస్తున్నారు. ఓకేనా, రైట్. కప్పలో ఆ 3 కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆసగ్రసని కుహరం ద్వారా, ఆసగ్రసని కుహరాన్ని బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ అంటారు. ఆసగ్రసని కుహరం అంటే ఏంటంటే ఆస్య కుహరంలో కొంత భాగము, గ్రసన్లో కొంత భాగం కలిసిన భాగాన్ని ఏమంటారంటే ఆస్యగ్రసని కుహరం అంటారు. ఓకేనా, మరొకసారి ఆస్య గ్రసని కుహరము అంటే ఆస్య కుహరం యొక్క చివరి భాగం గ్రసని యొక్క ముందు భాగాన్ని కలిపి ఏమంటారు అంటే ఆస్య గ్రసని కుహరం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ అంటారు. దీని ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుతుంది. చూడండి, ఈ ఆస్య గ్రసని కుహరం బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ అనేది తేమగా ఉన్న పొర, తేమగా ఉంటుంది. ఈ తేమగా ఉన్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెలుపలికి వెళ్తుంది. ఇది ఏ పద్ధతి అంటే వ్యాపన పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఓకే, కప్పలో ఆసగ్రసని కుహరము ఎలా ఉంటుందంటే తేమగా ఉన్న పొర, ఈ తేమలోకి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. ఏ పద్ధతి అంటే వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. అసలుకి ఈ బ్యాకో ప్యారెంజల్ క్యావిటీలో ఎప్పుడు శ్వాసక్రియ జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కప్ప చూడండి, ప్రౌఢ కప్ప అంటే ఎదిగిన కప్ప ఎప్పుడు బ్యాకో ప్యారెంజల్ ద్వారా జరుగుతుందంటే చూడండి, భూమిపైన విశ్రాంతిలో ఉన్నప్పుడు మరియు నీటిలో ఉన్నప్పుడు ఈ బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ ద్వారా జరుగుతుంది. చూడండి మళ్ళీ ఒకసారి, ప్రౌఢ కప్ప భూమిపైన చురుకుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుందని తెలుసుకున్నాం. కానీ భూమిపైన విశ్రాంతిలో ఉన్నప్పుడు, మళ్ళా భూమిపైన కూడా అప్పుడప్పుడు విశ్రాంతిగా ఉంటుంది. ఆ విశ్రాంతి ఉండినప్పుడు మనము అనుకోకుండా అక్కడ కాలు పెట్టినామనుకోండి, ఆ కాలు మీద ఎన్ని నీళ్లు పడతాయి. నీళ్ళు పడితే మనం కప్ప టాయిలెట్ పోసిందని మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ కప్ప చెరువు పైన నీటి పొర ఉంటుంది. అప్పుడు ఆ నీటి పొర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బ్యాకో ప్యారెంజల్లో ఉన్న నీరే అనమాట, అది వదిలేస్తుంది అప్పుడు. కాబట్టి చూడండి, ప్రౌఢ కప్ప భూమిపైన విశ్రాంతిలో ఉన్నప్పుడు మరియు నీటిలో ఉన్నప్పుడు బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. జనరల్గా నీటిలో ఎప్పుడు ఉంటుంది? ప్రారంభంలో ఉంటుంది, అప్పుడు మొప్పల ద్వారా జరిగింది. కానీ మధ్యలో తోక అంతా పోయినా కూడా మళ్ళీ అప్పుడప్పుడు నీటిలోకి వెళ్తుంది అప్పుడు. కాబట్టి ప్రౌఢ కప్ప భూమిపై విశ్రాంతిలో ఉన్నప్పుడు మరియు నీటిలో ఉన్నప్పుడు బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. ఇక్కడ చూడండి, గుర్తు కన్ఫ్యూజ్ కాకుండా, భూమిపైన విశ్రాంతిలో ఉన్నప్పుడు, భూమిపైన ఉంది, విశ్రాంతిలో ఉన్నప్పుడు బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ ద్వారా జరుగుతుంది శ్వాసక్రియ. అదే భూమిపైన చురుకుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తులా జరుగుతుంది. భూమిపైన చురుకుగా ఉంటే ఊపిరితిత్తుల ద్వారా, భూమిపైన విశ్రాంతిలో ఉంటే బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ ద్వారా జరుగుతుంది. అలాగే భూమి కింద విశ్రాంతిలో ఉంటే, భూమి కింద విశ్రాంతిలో ఉంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ ద్వారా జరుగుతుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. భూమిపైన విశ్రాంతిలో ఉంటే బ్యాకో ప్యారెంజల్ క్యావిటీ, భూమి కింద విశ్రాంతిలో ఉంటే క్యూటేనియస్ రెస్పిరేషన్, భూమిపైన చురుగ్గా ఉంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది అనమాట. ఈ 3 పాయింట్లు గుర్తుకోండి. భూమిపైన విశ్రాంతి అంటే బ్యాకో ప్యారెంజల్, భూమి కింద విశ్రాంతి అంటే క్యూటేనియస్, భూమిపైన చురుగ్గా ఉంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఓకేనా, ఇవి 3 కన్ఫ్యూజ్ కావద్దు. కానీ ప్రౌఢ దశలో అయితే మొప్పల ద్వారా క్లియర్, ఇది తాడుబోల్ దశలో అయితే మొప్పల ద్వారా క్లియర్. ఎందుకంటే జీవిత చరిత్ర స్టార్ట్ అయిన కొత్తలో చేపవాలే ఉంటుంది, చేపలాగానే మొప్పల ద్వారా జరుగుతుంది. ఇది క్లారిటీ. ఓకేనా, ఈ 3 భూమిపైన విశ్రాంతిలో ఉంటే బ్యాకో ప్యారెంజల్, భూమి క్రింద విశ్రాంతిలో ఉంటే క్యూటేనియస్, భూమిపైన చురుగ్గా ఉంటే ఊపిరితిత్తుల ద్వారానే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఈ భౌమజీవులు అంటే భూమిపైన నివసించే జీవులు. ఈ భూమిపైన నివసించే జీవులలో మొత్తం అన్నిట్లో కూడా ఊపిరితిత్తుల ద్వారానే జరుగుతుంది, లంగ్స్ ద్వారానే జరుగుతుంది అనమాట. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు భూమిపై నివసించే జీవులు, వీటిలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ముసలి డాల్ఫిన్లో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి అని ఉంది కదా, ఇక్కడ దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా,
ముసలి డాల్ఫిన్ అనేవి రెండు కూడా నీటిలో నివసిస్తాయి. ముసలి డాల్ఫిన్, క్రొకడైల్ అండ్ డాల్ఫిన్ రెండు కూడా నీటిలో నివసిస్తాయి, కానీ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరపవు. మరి దేని ద్వారా జరుపుతాయంటే రెండు కూడా ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసక్రియ జరుపుతాయి. నీటిలో ఉంటాయి కాబట్టి మొప్పలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కువ శాతం. కాబట్టి మొసలి డాల్ఫిన్, క్రొకడైల్ అండ్ డాల్ఫిన్ నీటిలోనే ఉంటాయి రెండు, కానీ శ్వాసక్రియ మాత్రం మొప్పల ద్వారా కాదు, ఊపిరితిత్తుల ద్వారా జరుపుతాయి. చూడండి, ఫస్ట్ క్రొకడైల్ గురించి చూద్దాం. క్రొకడైల్ ఇది సరీసృపం, మీకు అందరికీ తెలుసు, రెప్టైల్ కిందకి వస్తుంది. క్రొకడైల్ సరీసృపము ఇది నీటిలో ఎక్కువసేపు ఉంటుంది. క్రొకడైల్ నీటిలో ఎక్కువసేపు ఉన్నంత మాత్రాన మొప్పల ద్వారా శ్వాసక్రియ జరపదు, ఊపిరితిత్తుల ద్వారానే జరుపుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. నీటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మొప్పలని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది సరీసృపం, నీటిలో ఎక్కువసేపు ఉండినా కూడా మొప్పల ద్వారా ఆక్సిజన్ తీసుకోదు. మరి దేని ద్వారా శ్వాసక్రియ జరుపుతుందంటే ఊపిరితిత్తుల ద్వారానే జరుపుతుంది. ఈ రెండు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉంచండి, టిప్పు చూడండి. క్రొకడైల్ ఇది రెప్టైల్, అంటే క్రొకడైల్ రెప్టైల్ సరీసృపం. ఇది ఓవిపారస్ అంటే ఇది గుడ్లు పెడుతుంది. ఓకే, ఈ క్రొకడైల్ రెప్టైల్ సరీసృపం గుడ్లు పెడుతుంది, కానీ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతుంది, గుర్తుంచుకోవాలి. ఈ రెండు మొసలి డాల్ఫిన్ లంగ్స్ అనమాట. క్రొకడైల్ రెప్టైల్ వర్గం సరీసృపం, తర్వాత ఓవిపారస్ గుడ్లు పెట్టేది శిశుత్పాదకం, లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డాల్ఫిన్, ఇది కూడా నీటిలోనే ఉంటుంది. ఇది క్షీరదం, మమ్మేల్, పిల్లల్ని కానీ పాలు ఇస్తుంది. డాల్ఫిన్ చూడండి నీటిలో ఉంటుంది, అంత మాత్రం మొప్పల ద్వారా జరపదు. క్షీరదం ఇది మమ్మేల్, పిల్లల్ని కానీ పాలు ఇస్తుంది. ఇది మొప్పల ద్వారా జరపదు, సేమ్ ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసక్రియ జరుపుతుంది. దీని తలపైన ఉన్న ఒక శ్వాసరంధ్రం ఉంటుంది, అంటే బ్లో ఓల్. డాల్ఫిన్ యొక్క తలపైన ఒక రంధ్రం, శ్వాసరంధ్రం ఉంటుంది. ఆ శ్వాసరంధ్రం పేరు బ్లో ఓల్ అంటారు. దీని ద్వారా గాలి ఊపిరితిత్తులకు వచ్చి వెళ్తుందనమాట. ఓకే, బ్లో వేల్ ద్వారా ఊపిరితిత్తులకు గాలి రావడం పోవడం జరుగుతుందనమాట. తలపైన ఉన్నటువంటి శ్వాసరంధ్రం బ్లో వేల్ ద్వారా గాలి ఊపిరితిత్తులకి రావడం వెళ్ళడం జరుగుతుందనమాట. కాబట్టి ఫైనల్గా మనం ఈ బ్లో వేల్ శ్వాసరంధ్రం అంత డెప్త్ అవసరం లేకపోయినా డాల్ఫిన్ కూడా ఊపిరితిత్తు ద్వారా రెస్పిరేషన్ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, గుర్తుంచుకోండి, డాల్ఫిన్ ఇది మమ్మేల్, క్షీరదాల కిందకి వస్తుంది. వివిపారస్ అంటే నేరుగా పిల్లల్ని కంటుంది, ఇది లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ముసలి డాల్ఫిన్ రెండు కూడా లంగ్సే అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఫైనల్గా ముసలి డాల్ఫిన్ రెండు కూడా నీటిలో ఉంటాయి, కానీ రెండు కూడా ఊపిరితిత్తుల ద్వారానే జరుపుతాయి. ముసలేమో గుడ్లు పెడుతుంది, డాల్ఫిన్ ఏమో పిల్లల్ని కంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా క్లియర్గా గుర్తుంచుకోవాలి. కప్పనే చూడండి, చిన్న నీటిలో ఉన్నప్పుడు, ప్రారంభంలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా ప్రౌఢ దశకు వచ్చి భూమిపైన చురుగ్గా ఉంటే ఊపిరితిత్తుల ద్వారా, భూమిపైన విశ్రాంతిలో ఉంటే బ్యాకోపారింజల్ ద్వారా, భూమి క్రింద ఉంటే క్యూటేనియస్ ద్వారా జరుపుతుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఈ రైట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రతి వీడియో చివరన ఒక 10 క్వశ్చన్లు ఇస్తున్నాను నేను, వాటికి ఆన్సర్లు కనుక తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.